ఓం శాంతి. 18వ తారీఖు జూలై నెల 2021. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 16/2/1988. సదా ఉత్సాహమే రహకర్ ఉత్సవ్ మనావు. సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకోండి. आज विश्वेश्वर बाप अपनी विश्व की श्रेष्ठ रचना व श्रेष्ठ आदि रत्नों से अति स्नेही और समीप बच्चों से मिलन मनाने आए हैं. ఈరోజు విశ్వేశ్వరుడు బాబా తన విశ్వం యొక్క శ్రేష్ఠ రచన లేక శ్రేష్ఠ ఆది రత్నాలతో అతి స్నేహి మరియు సమీప పిల్లల్ని కలుసుకునేందుకు వచ్చారు. విశ్వేశ్వర్ బాప్ కే బచ్చే తో విశ్వకి సర్వ ఆత్మాయే హై. విశ్వేశ్వరుడు తండ్రికి పిల్లలు, విశ్వంలో సర్వాత్మలు. लेकिन ब्राह्मण आत्माएं अति स्नेही समीप की आत्माएं हैं, क्योंकि ब्राह्मण आत्माएं आदि रचना है. కానీ బ్రాహ్మణాత్మలు అతి స్నేహి సమీపాత్మలు. ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఆది రచన. बाप के साथ साथ ब्राह्मण आत्माएं भी బ్రాహ్మణ్ జీవన్ మే అవతరిత హో. బాబాతో పాటు బ్రాహ్మణాత్మలు కూడా బ్రాహ్మణ జీవితంలో అవతరించారు. बाप के कार्य में सहयोगी आत्माएं बनती है. బాబా యొక్క కార్యంలో सहयोगी ఆత్మలుగా అయ్యారు. इसलिए बाप दादा आज के दिन बच्चों का ब्राह्मण जीवन के अवतरण का जन्मदिन मनाने आए हैं. అందుకే బాప్ దాదా ఈరోజు పిల్లలకి బ్రాహ్మణ జీవితం యొక్క అవతరణ యొక్క జన్మదినోత్సవం జరిపేందుకు వచ్చారు. బాబా విశేషంగా శివరాత్రికి శివ జయంతికి చెప్పిన మురళి. बच्चे बाप का जन्मदिन मनाने के लिए उमंग उत्साह से ఖుషీ మే నాచ్ రహే హై. పిల్లలు తండ్రి యొక్క జన్మదినోత్సవం జరిపేందుకు ఉమంగ ఉత్సాహాలతో ఖుషీతో డాన్స్ చేస్తున్నారు. लेकिन बाप दादा बच्चों के इस ब्राह्मण जीवन को देख स्नेह और सहयोग में बाप के साथ साथ हर कार्य में हिम्मत से आगे बढ़ते हुए देख हर्षित हो रहे हैं. కానీ బాప్ దాదా పిల్లల యొక్క ఈ బ్రాహ్మణ జీవితాన్ని చూసి స్నేహం మరియు సహయోగంలో బాబాతో పాటు ప్రతి కార్యంలో ధైర్యంతో ముందుకు వెళ్ళటం చూసి హర్షిస్తున్నారు. तो आप बाप दादा का बर्थडे मनाते हो और बाप बच्चों का बर्थडे मनाते हैं. మరి మీరు బాప్ దాదాల యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుతున్నారు మరియు బాబా పిల్లల యొక్క జన్మదినోత్సవాన్ని జరపడానికి వచ్చారు. आप ब्राह्मणों का भी बर्थडे है ना. బ్రాహ్మణులైన మీది కూడా జన్మదినోత్సవం కదా. तो सभी को बाप दादा जगदम्बा और सर्व आपके साथी एडवांस पार्टी की विशेष श्रेष्ठ आत्माओं सहित आपके अलौकिक ब्राह्मण जन्म की स्नेह से सुनहरी पुष्पों की वर्षा सहित मुबारक हो मुबारक हो मुबारक हो. అందుకే ఈరోజు బాప్ దాదా అందరికీ కూడా జగదంబ మమ్మ మరియు సర్వ మీ సాతి అడ్వాన్స్ పార్టీలో ఉండే మహారథి ఆత్మలు విశేష శ్రేష్ఠాత్మల సహితంగా మీకు అలౌకిక బ్రాహ్మణ జన్మ యొక్క స్నేహం యొక్క బంగారు పుష్పాల వర్షంతో సహితంగా అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఏ దిల్ కి ముబారక్ హై.
సిర్ఫ్ ముఖకి ముబారక్ నహీ, బాబా చెప్తున్నారు ఇది హృదయపూర్వక శుభాకాంక్షలు, కేవలం నోటితో శుభాకాంక్షలు కాదు. लेकिन दिलाराम बाप के दिल की मुबारक सर्वश्रेष्ठ आत्माओं को चाहे सन्मुख बैठे हैं चाहे मन से बाप के सन्मुख है, కానీ మనోభిరాముడు బాబా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు సర్వశ్రేష్ఠ ఆత్మలకు, భలే ఎదురుగా కూర్చున్నా లేక మనసుతో బాబాకి సన్ముఖంగా ఉన్నా, నలువైపులా ఉండే పిల్లలకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. आज के दिन भक्त आत्माओं के पास बाप के बिंदु रूप की విశేష స్మృతి रहती है. ఈరోజు భక్తాత్మల దగ్గర బాబాకి బిందు రూపంలో విశేష స్మృతి ఉంటుంది. శివ్ జయంతి व शिवरात्रि कोई साकार रूप का यादगार नहीं. శివ జయంతి లేక శివరాత్రి ఇదేమీ సాకార రూపం యొక్క స్మృతి చిహ్నం కాదు. लेकिन निराकार बाप ज्योतिर्बिंदु जिसको शिवलिंग के रूप में पूजते हैं, కానీ నిరాకారుడైన తండ్రి జ్యోతిర్బిందు వీరిని శివలింగం రూపంలో పూజిస్తారు. उस बिंदु का महत्व है, आ बिंदु के महत्व ఉంది. आप सभी के दिल में भी बाप के बिंदु रूप की स्मृति सदा रहती है ना. మరి మీ అందరి హృదయంలో బాబాకి బిందు రూపం యొక్క స్మృతి సదా ఉంది కదా. तो आप भी बिंदु और बाप भी बिंदु. तो आज के दिन भारत में हर एक भक्त आत्मा के अंदर विशेष बिंदु रूप का महत्व रहता है. మరి మీరు బిందు బాబా బిందు. మరి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క భక్తాత్మ లోపల విశేష బిందు రూపానికి మహత్యం ఉంది. బిందు जितना ही सूक्ष्म है उतना ही शक्तिशाली है. इसलिए बिंदु बाप को ही शक्तियों के गुणों के ज्ञान के सिंधु कहा जाता है. బిందు ఎంత సూక్ష్మమైందో అంత శక్తిశాలి. అందుకే బిందు బాబాకి శక్తులలో గుణాలలో జ్ఞాన సింధు అని అంటారు. तो आज सभी बच्चों के दिल में जन्मदिन की विशेष उत्साह की लहर बाप दादा के पास अमृत वेले से पहुंच रही है. మరి రోజు పిల్లలందరి హృదయంలో జన్మదినం యొక్క విశేష ఉత్సాహం యొక్క అలలు బాప్దాదా వద్దకు అమృత్ వేళ నుంచి చేరుకుంటున్నాయి. जैसे आप बच्चों ने विशेष सेवार्थ व स्नेह स्वरूप बन बाप का झंडा लहराया. बाप ने कौन सा झंडा लहराया? ఎలాగైతే పిల్లలైన మీరు విశేష సేవార్థం లేక స్నేహ స్వరూపమయ్యి బాబా యొక్క జెండా ఎగరవేశారు. మరి బాబా ఏ జెండా ఎగరవేశారు? बाप क्या ये झंडा लहराएंगे? बाबा ये झंडा एगरेस्तारा? ये सेवा के साकार रूप की जिम्मेवारी बच्चों को दे दी. ఈ సాకారంలో ఈ బాధ్యత కిరీటం బాబా పిల్లలకిచ్చారు. बाप ने भी झंडा लहराया, लेकिन कौन सा और कहाँ लहराया? బాబా కూడా జెండా ఎగరవేశారు, కానీ ఎటువంటి జెండా ఎక్కడ ఎగరవేశారు? बाप दादा ने अपने दिल में सभी बच्चों की विशेषताओं के स्नेह का झंडा लहराया. बाप दादा తన హృదయంలో పిల్లలందరి యొక్క విశేషతలని స్నేహ జెండాని ఎగరవేశారు. కితనే झंडे लहराए होंगे? ఎన్ని జెండాలు ఎగరవేసి ఉండొచ్చు? इस दुनिया में इतने झंडे
కోయి లెహరా నహీ సక్తే, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇన్ని జెండాలు ఎగరవేయలేరు. కిత్నా సుందర్ దృశ్య హోగా, ఎంత అందమైన దృశ్యం అయి ఉంటుంది. ఏక్ ఏక్ బచ్చేకి విశేషతా కా झंडा బాప్ దాదా కే దిల్ మే లెహరా రహా హై. ఒక్కొక్క పిల్లల యొక్క విశేషత అనే జెండా బాప్ దాదాల హృదయంలో ఎగురుతోంది. సిర్ఫ్ ఆప్ సబ్నే झंडा नहीं लहराया, लेकिन బాప్ దాదానే भी लहराया. కేవలం మీరొక్కరే జెండా ఎగరవేయలేదు, కానీ బాప్ దాదా కూడా ఎగరవేశారు. ఏ झंडा लहराते हो तो उस समय क्या होता है, ఈ జెండా ఎగరవేసే సమయంలో ఏమవుతుంది? ఫూలోంకి వర్ష, జెండా ఎగరవేయగానే పుష్పాల వర్షం కురుస్తుంది. बाप दादा भी जब बच्चों की विशेषता का स्नेह का झंडा लहराते हैं तो कौन सी वर्षा होती है. మరి బాప్ దాదా కూడా ఎప్పుడైతే పిల్లల యొక్క విశేషతలనే స్నేహ జెండాని ఎగరవేస్తారో అప్పుడు ఎటువంటి వర్షం పడుతుంది? हर एक बच्चे के ऊपर अविनाशी भव, अमर भव, అచల్ అడోల్ భవ ఇన్ వరదానోం కి వర్ష హోతీ హై. ప్రతి ఒక్క పిల్లలపైన అవినాశీ భవ, అమర భవ, అచల్ అడోల్ భవ, ఈ వరదానాల యొక్క వర్షం కురుస్తుంది. ఏ వరదాన్ హి బాప్ దాదా కే అవినాశీ అలౌకిక పుష్ప హై. ఈ వరదానాలే బాప్ దాదాల యొక్క అవినాశీ अलौकिक पुष्पालु. बाप दादा को इस अवतरण दिवस की अर्थात शिव जयंती दिवस की बच्चों से भी ज़्यादा खुशी है, खुशी में खुशी है. बाप दादा की ఈ అవతరణ రోజు అంటే శివ జయంతి రోజు పిల్లల కన్నా కూడా బాబాకి ఎక్కువ సంతోషంగా ఉంది. సంతోషంలో కూడా సంతోషం ఉంది. क्योंकि ये अवतरण का दिवस हर वर्ष यादगार तो मनाते हैं. ఎందుకంటే ఈ అవతరణ రోజు ప్రతి సంవత్సరం స్మృతి చిహ్నంగా జరుపుకుంటున్నారు. लेकिन जब बाप का साकार ब्रह्मा तन में अवतरण होता है तो बाप दादा को इसमें भी विशेष शिव बाप को विशेष इस बात की खुशी रहती. కానీ బాప్ దాదా ఇందులో విశేషంగా శివ్ బాబాకి విశేషంగా ఈ విషయంలో ఖుషి ఉంటుంది. ఎప్పుడైతే శివ్ బాబా సాకార బ్రహ్మ తనువులో అవతరిస్తారో శివ్ బాబాకి ఎక్కువ సంతోషం ఉంటుంది. దేనికి? कितने समय से अपने समीप स्नेही बच्चों से अलग परम धाम में रहते, चाहे परम धाम में और आत्माएं रहती भी हैं, लेकिन जो पहली रचना की ఆత్మాయే हैं. ఎందుకు బాబాకి ఖుషి ఉంటుందంటే ఎంతో సమయం నుంచి తన సమీప స్నేహి పిల్లలు పరంధామంలో వేరుగా ఉన్నారు. పరంధామంలో ఇంకా ఆత్మలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మొదటి రచన ఆత్మలు బాప్ సమానంగా ఏ ఆత్మలు సేవలో సాథీ ఆత్మలు ఎంత సమయం తర్వాత అవతరించిన తర్వాత తండ్రిని వచ్చి కలుసుకున్నారు. బాబాకి ఎంత సంతోషం ఉందో పిల్లల్ని కలుసుకుంటున్నందుకు. మరి పిల్లలకు ఉంది కదా సంతోషం. కితనే సమయకి బిछड़ी हुई श्रेष्ठ आत्माएं फिर से आकर मिलती हैं. ఎంతో సమయం తప్పిపోయిన శ్రేష్ఠ ఆత్మలు మళ్ళీ తిరిగొచ్చి తండ్రిని కలుసుకుంటున్నారు. అగర్ కోయి అతి స్నేహి బిछुड़ा हुआ मिल जाए तो खुशी में विशेष खुशी होगी ना. చూడండి, ఒకవేళ అతి స్నేహి తప్పిపోయిన వారు మళ్ళీ తిరిగి దొరికారనుకోండి, ఖుషీలో కూడా విశేష ఖుషి ఉంటుంది కదా. अवतरण दिवस अर्थात अपनी आदि रचना से फिर से मिलना. అవతరణ రోజు అంటే తన ఆది రచనని మళ్ళీ తిరిగి కలుసుకోవటం. आप सोचेंगे
हमें बाप मिला और बाप कहते हैं हमें बच्चे मिले. మీరు ఆలోచిస్తారు మాకు బాబా లభించారు అని. మరి బాబా అంటున్నారు నాకు పిల్లలు లభించారు. तो बाप को अपने आदि रचना पर नाज है. మరి బాబాకి తన ఆది రచన పైన చాలా సంతోషంగా ఉంది. आप सब आदि रचना होना, క్షత్రియ तो नहीं होना. మరి మీరంతా ఆది రచనే కదా, క్షత్రియులైతే కాదు కదా. सभी सूर्यवंशी आदि रचना है. सूर्यवंशीలందరూ ఆది రచనయే. బ్రాహ్మణ్ సో దేవత బంతే హై నా, బ్రాహ్మణుల నుంచి దేవతగా అవుతారు కదా. तो బ్రాహ్మణ ఆత్మయే ఆది రచన హై. మరి బ్రాహ్మణ ఆత్మలు అంటే ఆది రచన. అనాది రచన तो सब है, అందరూ అనాది రచనే. सारी विश्व की आत्माएं रचना है. మొత్తం విశ్వంలో ఆత్మలందరూ రచనే. लेकिन आप अनादि और आदि रचना हो. కానీ మీరు అనాది మరియు ఆది రచనలు. तो डबल नशा है ना, మరి డబల్ నషా ఉంది కదా. आज के दिन बाप दादा विशेष एक स्लोगन दे रहे हैं. ఈరోజు బాప్ దాదా విశేషంగా ఒక స్లోగన్ ఇస్తున్నారు. आज के दिन को उत्सव का दिन कहा जाता है. ఈ రోజుని ఉత్సవం రోజు అని అంటారు. శివరాత్రి व शिव जयंती उत्सव मनाते हैं. శివరాత్రి లేక శివ జయంతి ఉత్సవం జరుపుతారు. उत्सव के दिन का यही स्लोगन याद रखना कि ब्राह्मण जीवन की हर घड़ी उत्सव की घड़ी है. మరి ఉత్సవం రోజు ఇదే స్లోగన్ జ్ఞాపకం పెట్టుకోండి. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతి ఘడియ उत्सवम యొక్క घड़िए. ब्राह्मण जीवन अर्थात सदा उत्सव मनाना, सदा उत्साह में रहना और सदा हर कर्म में आत्मा को उत्साह दिलाना. బ్రాహ్మణ జీవితము అంటే సదా ఉత్సవం జరుపుకోవటం, సదా ఉత్సాహంలో ఉండటం మరియు సదా ప్రతి కర్మలో ఆత్మకి उत्साहाన్ని ఇప్పించటం. तो उत्सव मनाना है, उत्साह में रहना है और उत्साह दिलाना है. మరి ఉత్సవం జరుపుకోవాలి, ఉత్సాహంలో ఉండాలి మరియు ఉత్సాహాన్ని ఇప్పించాలి. जहाँ उत्साह होता है वहाँ कभी भी किसी भी प्रकार का विघ्न उत्साह वाली आत्मा को उत्साह से హటా नहीं सकता. ఎక్కడైతే ఉత్సాహం ఉంటుందో అక్కడెప్పుడు ఏ విధమైన విఘ్నాలు ఉత్సాహం గల ఆత్మల యొక్క ఉత్సాహాన్ని తొలగించలేవు. जैसे अल्पकाल के उत्साह में सब बातें भूल जाती है ना, ఎలాగైతే అల్పకాలిక ఉత్సవం జరుపుకునేటప్పుడు అన్ని విషయాలు మర్చిపోతారు కదా. कोई उत्सव मनाते हो तो उस समय के लिए खुशी के सिवाय और कुछ याद नहीं रहता. ఎప్పుడైనా ఉత్సవం జరుపుకునే టైంలో సంతోషం తప్పించి ఇంకా టైంలో ఏది జ్ఞాపకం ఉండదు. तो ब्राह्मण जीवन के लिए हर घड़ी उत्सव है, अर्थात हर घड़ी उत्साह में है. మరి బ్రాహ్మణ జీవితం కోసం ప్రతి ఘడియ ఉత్సవమే మరియు ప్రతి గడియ ఉత్సాహంలోనే ఉండాలి. तो और कोई बातें आएगी क्या, అప్పుడు ఇక ఇతర విషయాలు వస్తాయా? कोई भी हद के उत्सव में जाएंगे तो वहाँ क्या होता है. లౌకికంలో కూడా హద్దులో ఉత్సవంలోకి వెళ్ళారనుకోండి ఫంక్షన్స్కి, అక్కడ ఏం చేస్తారు? నాచనా, గానా, ఖేల్ దేఖ్నా, ఖానా, यही होता है ना. డాన్స్ చేయటం, పాడటం, ఆడటం, తినటం అదే ఉంటుంది కదా. तो ब्राह्मण जीवन के उत्सव में सारा दिन क्या करते हो. మరి బ్రాహ్మణ జీవితం యొక్క ఉత్సవంలో రోజంతా ఏం చేస్తున్నారు? సేవా भी करते हो
और खेल समझ करते हो ना या भोज लगता है. సేవ చేస్తూ కూడా ఆటగా భావిస్తున్నారా లేక బరువు అనిపిస్తుందా? आजकल की दुनिया में कोई भी अज्ञानी आत्माएं थोड़ा भी दिमाग का काम करेगी तो कहेगी बहुत थक गए हैं. दिमाग के ऊपर काम का बहुत बोझ है. ఈ రోజుల్లో కూడా ప్రపంచంలో ఎవరైనా అజ్ఞాని ఆత్మలు కొంచెమైనా బుద్ధి ఉపయోగించి పని చేశారనుకోండి, ఏమంటారు? చాలా అలిసిపోయారు, వీళ్ళ పైన చాలా బరువు ఉంది, చాలా పని ఒత్తిడి ఉంది అంటారు. और आप सेवा करके आते हो तो क्या कहते हो? మరి మీరు సేవ చేసి వస్తే ఏమంటారు? సేవా కా మేవా ఖాకే ఆయే హై, సేవ యొక్క కోవా తిని వచ్చారు అంటారు. क्योंकि जितनी बड़े ते बड़ी सेवा के निमित्त बनते हो उतना ही सेवा का प्रत्यक्ष फल बहुत बढ़िया और बड़ा मिलता है. ఎందుకంటే ఎంత సేవ యొక్క ప్రత్యక్ష ఫలం ఎంత పెద్దది లభిస్తే అంత ఫలం లభిస్తుంది. तो प्रत्यक्ष फल खाने से और ही शक्ति आ जाती है ना. మరి ప్రత్యక్ష ఫలం తినటం ద్వారా ఇంకా శక్తి వస్తుంది కదా. ఖుషీకి శక్తి बढ़ जाती है, ఖుషి యొక్క శక్తి పెరుగుతుంది. इसलिए चाहे कितना भी शरीर का सख्त कार्य हो व प्लान बनाने का दिमाग का कार्य हो, लेकिन आपको थकावट नहीं होगी. అందువల్ల ఎంత శరీరానికి అలసటైన కార్యం కావచ్చు, కష్టమైన కార్యం కావచ్చు, ప్లాన్ తయారు చేసి బుద్ధికి చాలా బరువైన కార్యం కావచ్చు, కానీ మీకు మాత్రం అలసట అనేది ఉండదు అని చెప్తున్నారు బాబా. రాత్ హై వ దిన్ హై ఏ పతా నహీ పడతా హై నా. రాత్రియో పగలో తెలియట్లేదు కదా. అగర్ ఘడి ఆప్కే పాస్ నహీ హోతీ తో మాలూమ్ పడతా క్యా కి కిత్నా బజ్ గయా. ఒకవేళ మీ దగ్గర గడియారం లేదనుకోండి, మీకు తెలుస్తుందా ఎంత టైం అయిందో? लेकिन उत्सव मना रहे हो इसलिए सेवा उत्साह दिलाती है और उत्साह अनुभव कराती है. కానీ ఉత్సవం జరుపుకుంటున్నారు, అందువల్ల సేవ ఉత్సాహాన్ని ఇప్పిస్తుంది మరియు ఉత్సాహాన్ని అనుభవం చేయిస్తుంది. ब्राह्मण जीवन में एक तो है सेवा, दूसरा क्या होता है? బ్రాహ్మణ జీవితంలో ఒకటి సేవ, ఇంకా రెండోది ఏమిటి? మాయా ఆతి హై, మాయ వస్తూ ఉంటుంది. మాయా కా సున్కర్ హస్తే హో క్యూంకి సమజ్తే హో కి మాయా కో హమారే సే జ్యాదా ప్యార్ హై. మాయ మాట విని నవ్వుతున్నారు అందరూ, ఎందుకంటే అర్థం చేసుకున్నారు కదా మాయకి మనమంటే చాలా ప్రేమ ఉంది. ఆప్కా ప్యార్ నహీ హై ఉన్కా ప్యార్ హై. మనకైతే మాయ మీద ప్రేమ లేదు, కానీ మాయకైతే మన మీద చాలా ప్రేమ ఉంది. ఉత్సవ్ మే ఖేల్ భీ దేఖా జాతా హై, ఉత్సవంలో ఆట కూడా చూస్తాం కదా. ఆజ్కల్ సబ్కో జ్యాదా ఖేల్ కౌన్సా పసంద్ ఆతా హై. ఈ రోజుల్లో అందరికీ ఎక్కువ ఏ ఆట ఇష్టం? అడ్వర్టైజ్ భీ మిక్కీ మౌస్ కా ఖేల్ బహుత్ కర్తే హై. మిక్కీ మౌస్ యొక్క ఆట చాలా చేస్తారు కదా. అడ్వర్టైజ్ భీ మిక్కీ మౌస్ కే ఖేల్ మే దిఖాతే హై. అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు కూడా మిక్కీ మౌస్ ఆటే చూపిస్తారు. చాహే మ్యాచ్ పసంద్ కర్తే చాహే మిక్కీ మౌస్ కా ఖేల్ పసంద్ కర్తే హో, మ్యాచ్ ఇష్టపడతారు లేకపోతే మిక్కీ మౌస్ యొక్క ఆట ఇష్టపడతారు. తో యహా భీ మాయా ఆతి హై తో మ్యాచ్ కరో. అలాగే ఇక్కడికి మాయ వచ్చినప్పుడు మాయతో ఏం చేయండి? ఆడండి. ఖేల్ మే క్యా కర్తే హో, ఆటలో ఏం చేస్తారు? गेंद आता है और आप फिर दूसरी तरफ फेंकते हो और कैच कर लेते हो तो విజయీ బన్ జాతే హో. చూడండి, బంతి వచ్చి పడుతుంది, మీరు ఇంకోవైపుకి విసురుతారు, క్యాచ్ చేస్తే విజయిగా అయినట్లే. ऐसे ही మాయా కే ఏ గేంద్ హై. అలాగే మాయ కూడా బంతి విసురుతుంది. కభీ కామ్ కే రూప్ మే ఆతే, కభీ క్రోధ్ కే రూప్ మే ఆతే. అప్పుడప్పుడు కామం రూపంలో వస్తుంది, అప్పుడప్పుడు క్రోధం రూపంలో వస్తుంది. ఏ క్యాచ్ కరో కి ఏ మాయా కా ఖేల్ హై. అలాగే క్యాచ్ చేయండి, ఇది మాయ యొక్క ఆట. అగర్ మాయా కే ఖేల్ కో ఖేల్ సమజ్ కరో
तो उत्साह बढ़ेगा. ఒకవేళ మాయ యొక్క ఆటని ఆటగా భావించి ఆడినట్లయితే ఉత్సాహం పెరుగుతుంది. अगर माया की कोई भी परिस्थिति को दुश्मन समझ देखते हो ना तो घबरा जाते हो. ఒకవేళ మాయ యొక్క ఏ పరిస్థితినైనా శత్రువుగా భావించి చూస్తున్నారనుకోండి, భయపడతారు. मिक्की माउस खेल में कभी बंदर आ जाता, कभी बिल्ली, कभी कुत्ता, कभी चूहा आ जाता, लेकिन आप घबराते हो क्या? చూడండి, మిక్కీ మౌస్ ఆట ఆడేటప్పుడు కూడా అప్పుడప్పుడు కోతి వస్తుంది, అప్పుడప్పుడు పిల్లి వస్తుంది, అప్పుడప్పుడు కుక్క వస్తుంది, అప్పుడప్పుడు ఎలుక వస్తుంది. కానీ మీరు భయపడతారా? మజా వస్తుంది కదా చూడడంలో. तो ये भी उत्सव के रूप में माया के भिन्न भिन्न परिस्थितियों का खेल देखो. అలాగే ఈ ఉత్సవం రూపంలో మాయ యొక్క రకరకాల పరిస్థితుల ఆటను చూడండి. खेल देखने में कोई घबरा जाए तो क्या कहेंगे? ఆట చూడడంలో ఎవరైనా భయపడుతున్నారనుకోండి, ఏమంటారు? खेल देखते देखते भी कोई सोच ले कि गेंद मेरे पास आ रहा है, मेरे को ही ना लग जाए तो खेल देख सकेगा. ఆట చూస్తూ చూస్తూ ఆలోచించారనుకోండి, బంతి నా దగ్గరికి వస్తుంది, నన్ను తగలకూడదు అంటే ఆటని చూడగలరా? तो खुशी और मज़े से खेल देखो, మాయా से घबराओ नहीं. మరి ఖుషీగా మజాగా ఆటను చూడండి, మాయ చేతిలో భయపడద్దు. एक मनोरंजन समझो, ఒక మనోరంజనంగా భావించండి. चाहे शेर के रूप में आ जाए, घबराओ नहीं. భలే సింహం రూపంలో రానివ్వండి, కానీ భయపడద్దు. यही स्मृति रखो कि ब्राह्मण जीवन की हर घड़ी उत्सव है, उत्साह है. ఇదే ఖుషి పెట్టుకోమంటున్నారు బాబా. బ్రాహ్మణ జీవితం యొక్క ప్రతి ఘడియా ఉత్సవం, ఉత్సాహం. ఉసి కే బీచ్ ఏ ఖేల్ బి దేఖ్ రహే హై. దాని మధ్యలోనే ఈ ఆటని చూస్తున్నారు, ఖుషీగా డాన్స్ చేస్తున్నారు. బాబా యొక్క బ్రాహ్మణ పరివారం యొక్క విశేషతల్ని, గుణాల యొక్క పాటని పాడుతున్నారు మరియు బ్రహ్మభోజనం మజాగా తింటున్నారు. आप जैसा शुद्ध भोजन, याद का भोजन विश्व में किसी को भी प्राप्त नहीं है. మీకు లభించేటువంటి శుద్ధ భోజనం, స్మృతి యొక్క భోజనం విశ్వంలో ఎవరికి కూడా లభించదు. ఇస్ భోజన్ కో కహా జాతా హే దుఃఖ భంజన్ భోజన్. అందుకే ఈ భోజనాన్ని దుఃఖ భంజన్ భోజన్ అంటారు. అంటే ఈ బ్రహ్మ భోజనం చేయటం వల్ల మీ దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోతాయి. యాద్ కా భోజన్ సబ్ దుఃఖ్ దూర్ కర్ దేతా హై. స్మృతి అనే భోజనం అన్ని దుఃఖాలు దూరం చేస్తుంది. क्योंकि शुद्ध अन्न से मन और तन दोनों शुद्ध हो जाता है. ఎందుకంటే శుద్ధమైన అన్నంతో తనువు మనస్సు రెండు శుద్ధమైపోతాయి. अगर धन भी अशुद्ध आता है तो अशुद्ध धन खुशी को गायब कर देता है, चिंता को लाता है. ఒకవేళ ధనం అశుద్ధ ధనం అనుకోండి, అశుద్ధ ధనం సంతోషాన్ని మాయం చేస్తుంది, చింతల్ని తీసుకొస్తుంది. जितना अशुद्ध धन आता, मना धन आएगा 1 लाख, लेकिन चिंता आएगी पद्मा गुणा. और चिंता को सदैव चीता कहा जाता है. ఎంత అశుద్ధ ధనం వస్తే అంటే ధనము 1,00,000 రూపాయలు వస్తే 1,00,000తో పాటుగా చింతలు, కోట్లు చింతలు వస్తాయి, పద్మా గుణాల చింతలు వస్తాయి. మరి చింతల్ని ఎప్పుడూ కూడా ఏమంటారు? చింత అంటే చితి అని అంటారు. तो चिंता पर बैठने वालों को कभी खुशी होगी? ఎప్పుడైనా చితిపైన కూర్చున్న వాళ్ళకి సంతోషం ఉంటుందా? और शुद्ध अन्न मन को शुद्ध बना देता है. మరి శుద్ధమైన అన్నం మనసుని కూడా శుద్ధంగా తయారు చేస్తుంది. అందుకే శుద్ధ ధనం కూడా శుద్ధమవుతుంది. याद के अन्न का महत्व है, इसलिए ब्रह्मा भोजन की महिमा है. స్మృతి యొక్క అన్నానికే మహత్యం ఉంది, అందుకే బ్రహ్మ భోజనానికి మహిమ ఉంది. अगर याद में नहीं बनाते और खाते तो ये अन्न स्थिति को ऊपर नीचे कर सकता है. ఒకవేళ స్మృతిలో తయారు చేయలేకపోతే, స్మృతిలో తినకపోతే ఈ అన్నం స్థితిని పైకి కిందకి అయ్యేలాగా చేస్తుంది. याद में बनाया हुआ और याद में स्वीकार करने वाला अन्न दवाई का काम करता
और दुआ का भी काम करता। స్మృతిలో తయారు చేసిన భోజనం, స్మృతిలో స్వీకరించిన భోజనం మందులాగా పనిచేస్తుంది, ఆశీస్సులాగా పనిచేస్తుంది. యాద్ కా అన్న కభీ నుక్సాన్ నహీ కర్ సక్తా. స్మృతిలో తయారు చేసిన భోజనం ఎప్పటికీ నష్టపరచదు. ఇస్లియే హర్ గడి ఉత్సవ్ మనావో. అందుకే ప్రతి గడియ ఉత్సవాన్ని జరుపుకోండి. మాయా కిసి బి రూప్ మే ఆయే. మాయ భలే ఏ రూపంలో రానివ్వండి. అచ్చా మోహ్ కే రూప్ మే ఆతీ హై తో సమझो బందర్ కా ఖేల్ దిఖానే కే లియే ఆయి. ఒక్కొక్కసారి మాయ మోహన్ రూపంలో వస్తుంది. అప్పుడేమనుకోండి, అచ్చా కోతి రూపంలో ఆటని చూపించటానికి వచ్చింది అనుకోండి. ఖేల్ కో సాక్షి హోకర్ దేఖో. ఆటని సాక్షిగా చూడండి. స్వయం మాయాకే చక్కరమే నా ఆజావో. స్వయం మాయ యొక్క చక్రంలోకి రావద్దు. చక్రమే ఆతే హో తో బహుత్ ఘబరాతే హో. చక్రంలోకి వస్తే చాలా భయపడిపోతారు. ఆజ్కల్ छोटे छोटे बच्चों को ऐसे मनोरंजन का खेल कराते हैं, ऊंचा भी चढ़ाएंगे నీచే బి లాయంగే. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లల్ని ఇలాంటి మనోరంజనం ఆటలు ఆడిస్తారు, పైకెక్కిస్తారు, కిందకి తీసుకొస్తారు. బాబా అంటున్నారు ఏ రూపంలో రానివ్వండి, ఇది మిక్కీ మౌస్ ఆట అని చూడండి. జో ఆతా హై ఓ జాతా బీ హై. ఏదైతే వస్తుందో అది వెళ్ళిపోతుంది కూడాను. మాయా కిసి బీ రూప్ మే ఆతీ హై తో అభి అభి ఆయి అభి అభి గయి. మాయ ఏ రూపంలో వచ్చినా ఇప్పుడిప్పుడే వచ్చింది, ఇప్పుడిప్పుడే వెళ్ళిపోయింది. అగర్ సీన్ బదిలీ నా హో తో ఖేల్ అచ్చా నహీ లగేగా. ఆట చూడండి వస్తుంది, వెళ్తుంది, మారుతుంది. బాబా చెప్తున్నారు ఒకవేళ వచ్చిందనుకోండి, మాయాకు ఆనేదో ఆప్ ఉస్కే సాత్ క్యూ జాతే హో. మాయని రానివ్వండి, మీరు మాయతో ఎందుకు వెళ్తున్నారు. అగర్ సీన్ బదిలీ నా హో, ఒకవేళ సీన్ మారకపోతే ఆట బాగోదు. మాయ ఏ రూపంలో వచ్చినా ఆ సీన్ మారుతుంది. తో సీన్ బదల్తీ రహే. కాబట్టి సీన్ మారుతూ ఉండాలి. కోయి भी खेल कोई पार्ट बजाता है तो आप भी उसके साथ ऐसे भागने व दौड़ने लग जाएंगे क्या. ఎప్పుడైనా ఆటలో ఏదైనా పాత్ర మారినప్పుడు మీరు కూడా వారితో ఇలా పరుగు పెడుతూ ఉంటారా ఏంటి. देखने वाला तो सिर्फ देखते रहेंगे. ఆట చూసి వాళ్ళు చూస్తూనే ఉండిపోతారు. तो माया नीचे गिराने के लिए आए या कोई स्वरूप में आए लेकिन आप उसको खेल रूप में देखो. మాయ కింద పడేయడానికి వచ్చినా ఏ స్వరూపంలో వచ్చినా మీరు మాయని ఒక ఆట రూపంలో చూడండి, క్యాచ్ చేయండి. ఖేల్ సమజ్ ఉస్ దృశ్యకో సాక్షి హోకర్కే దేఖో. ఆటగా భావించి ఆ దృశ్యాన్ని సాక్షిగా చూడండి. ఆగే కే లియే और स्वा की स्थिति को मजबूत बनाने की शिक्षा ले आगे बढ़ो. స్వయం యొక్క స్థితిని స్ట్రాంగ్గా తయారు చేసుకునేందుకు పాఠంగా భావించి ముందుకు వెళ్ళిపోండి. తో శివరాత్రి కా ఉత్సవ్ ఉత్సాహ దిలానే వాలా హే. మరి శివరాత్రి యొక్క ఉత్సవం ఉత్సవాన్ని ఇచ్చేది. సిర్ఫ్ ఆజ్ కా దిన్ నహీ హై లేకిన్ సదా హీ ఆప్కే లియే ఉత్సవ్ హై और ఉత్సాహ సదా సాత్ హై. కేవలం ఈరోజే కాదు, మీకు సదా ఉత్సవమే సదా ఉత్సాహం కూడా ఉంది. ఈ స్లోగన్ కో సదా యాద్ రఖనా और అనుభవ కర్తే రహనా. ఈ స్లోగన్ని సదా జ్ఞాపకం పెట్టుకోండి, అనుభవం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఉస్కి విధి సిర్ఫ్ 2 శబ్దోం కే హై. దానికి విధి కేవలం 2 శబ్దాలు. సదా సాక్షి హోకర్కే దేఖనా और बाप के साथी बन करके रहना. సదా సాక్షిగా చూడండి, సదా బాబాని సాథీగా చేసుకోండి. बाप के साथी सदा रहेंगे तो जहाँ बाप है तो साक्षी होकर देखने से सहज ही माया जीत बन अनेक जन्मों के लिए जगत जीत बनेंगे. బాబాని సదా తోడు చేసుకున్నట్లయితే ఎక్కడైతే బాబా ఉంటారో సాక్షిగా చూడటం ద్వారా సహజంగా మాయని జయించి అనేక జన్మలు జగత్తుని జయించేవారిగా అవుతారు. తో సమझा क्या करना है. అర్థమైందా ఏం చేయాలో. स्वयं भगवान हर बच्चे को साथ देने के लिए गोल्डन ऑफर कर रहे हैं, इसलिए सदा साथ रहो. స్వయం భగవంతుడు ప్రతి పిల్లలకి తోడునిచ్చే గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నారు.
అందువల్ల సదా తోడుండండి. वैसे डबल फॉरेनर्स అకేలే रहने में पसंद करते हैं. మరి డబల్ ఫారినర్స్ ఎప్పుడు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. वो साथ इसलिए नहीं रहते कहा बंधन में ना बंध जाए స్వతంత్ర రహే. వారు ఎందుకు తోడు ఉంచుకోరు అంటే ఎక్కడ బంధనాల్లో చిక్కుకోకూడదు, స్వతంత్రులుగా ఉండాలి అని. लेकिन इस साथ में साथ रहते भी स्वतंत्र है, బంధన్ నహి అనుభవ్ హోగా. కానీ ఈ తోడు సదా తోడుంటే స్వతంత్రంగా ఉంటారు, బంధనం అనేది అనుభవం కాదు. అచ్చా, తో ఆజ్ కా దిన్ డబల్ ఉత్సవ్ కా హై. అచ్చా, ఈరోజు డబల్ ఉత్సవం యొక్క రోజు. वैसे जीवन भी उत्सव है, यादगार उत्सव भी है. జీవితం ఉత్సవం, స్మృతి చిహ్నం ఉత్సవం. बाप दादा सभी विदेश के बच्चों को सदा याद करते भी हैं. ఈరోజు విశేషంగా బాప్ దాదా విదేశీ పిల్లల్ని కూడా తలుచుకుంటారు. ఈరోజు విశేషంగా స్మృతి చేస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా అందరూ లెటర్స్ తీసుకుని వచ్చి ఉంటారు. కార్డ్ పత్ర టోలియా లాయి, కార్డులు, లెటర్స్, టోలీలు తెచ్చారు. తో జిన్ బచ్చోं ने दिल का उत्साह का याद प्यार व किसी भी रूप से अपनी याद निशानी भेजी है, उन सभी बच्चों को बाप दादा भी విశేష్ యాద్ కా రిటర్న్ పద్మా గుణ దే రహే హై. బాబా చెప్తున్నారు, ఏ పిల్లలైతే బాప్ దాదాకి ఈరోజు విశేషంగా స్మృతికి రిటర్న్ పద్మా గుణాలు ఇచ్చారో బాప్ దాదా చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు సేవ యొక్క మాయని జయించేలో ఉమంగ్ ఉత్సాహాలు చాలా ఉన్నాయి. చాలా బాగుందని చెప్తున్నారు బాబా. हर एक बच्चा अपनी शक्ति से भी ज़्यादा सेवा में आगे बढ़ रहा है और बढ़ता ही रहेगा. ప్రతి ఒక్క పిల్లలు తమ శక్తితో ఎక్కువ సేవలో ముందుకు వెళ్తున్నారు, వెళ్తూనే ఉంటారు. बाकी जो सच्ची दिल से दिल का समाचार बाप के आगे रखते हैं तो सच्ची दिल पर बाप सदा राजी है. కానీ ఏ పిల్లలైతే సత్యమైన హృదయంతో హృదయం యొక్క సమాచారం బాబా ముందు పెడతారో, ఎవరైతే సత్యమైన హృదయంతో ఉంటారో వారికి బాబా సదా రాజీ అయి ఉంటారు. इसलिए दिल के समाचार में जो भी कोई छोटी छोटी बातें आती भी है तो वो बाप की विशेष याद के वरदान से समाप्त हो ही जाएगी. మరి అందుకని హృదయం యొక్క సమాచారంలో ఏవైతే చిన్న చిన్న విషయాలు వస్తున్నాయో అది బాబా యొక్క విశేష స్మృతి యొక్క వరదానంతో సమాప్తైపోతాయి. బాప్ కా రాజీ హోనా అర్థాత్ సహజ్ బాప్ కి మదద్ సే మాయాజీత్ బన్నా. బాబాని రాజీ చేసుకోవటము అంటే సహజంగా బాబా స్మృతితో మాయని జయించటం. इसलिए जो बाप को दे दिया, चाहे समाचार के रूप में, पत्र के रूप में, रूह रिहान के रूप में, అందువల్ల బాబాకి ఏదైతే ఇచ్చారో సమాచారం రూపంలో, లెటర్స్ రూపంలో, ఆత్మిక సంభాషణ రూపంలో ఏదైతే బాబా ముందు పెట్టారో, బాబాకి ఇచ్చేసారో ఆ వస్తువు బాబాది అయిపోయింది కదా, మనది కాదు. అగర్ కమ్జోరీ కా సంకల్ప్ भी बाप के आगे रख दिया तो वो कमजोरी आपकी नहीं रही. ఒకవేళ బలహీన సంకల్పం కూడా బాబా ముందు పెట్టేస్తే ఆ బలహీనత మీది కాదు. ఆప్నే దేది ఉస్సే ముక్త హో గయే. మీరు ఇచ్చేశారు, దాని నుండి ముక్తులైపోయారు. इसलिए यही याद रखना कि मैंने बाप के आगे रख ली అర్థాత్ దేది. అందువల్ల ఇదే జ్ఞాపకం పెట్టుకోండి, నేను బాబా ముందు పెట్టాను అంటే బాబాకి ఇచ్చేసాను. బాకీ విదేశ్ మే ఉమంగ్ ఉత్సాహ కి లహర్ అచ్చి చల్ రహీ హై. విదేశాల్లో ఉమంగ్ ఉత్సాహాల యొక్క సేవ బాగా నడుస్తుంది. బాప్ దాదా बच्चों को निर्विघ्न बनने के उमंग और सेवा में बाप को प्रत्यक्ष करने के उमंग को देख हर्षित होते हैं. అందుకే బాప్ దాదా పిల్లలు నిర్విఘ్నంగా అయ్యే ఉత్సాహంలో, సేవలో బాబాని ప్రత్యక్షం చేసే ఉత్సాహాన్ని చూసి హర్షిస్తున్నారు. అచ్చా, सदा अनादि और आदि रचना के रूहानी नशे में रहने वाले, सदा अनादि మరియు ఆది రచన యొక్క ఆత్మిక నశాలో ఉండేవారికి, सदा हर घड़ी उत्सव समान मनाने वाले, सदा ప్రతి घड़िया उत्सవం రూపంలో జరుపుకునే వారికి, सदा याद और सेवा के उत्साह में रहने वाले, సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండేవారికి,
सदा माया की हर परिस्थिति को खेल समझ సాక్షి హో देखने वाले సదా మాయ యొక్క ప్రతి పరిస్థితిని ఆటగా భావించి సాక్షిగా ఈ చూసేవారికి సదా బాప్ के साथ हर कदम में साथी बन चलने वाले सदा बाबा तो प्रति अड़गु साथी अई नడిచే వారికి ऐसे सर्वश्रेष्ठ ब्राह्मण आत्माओं को इటువంటి सर्वश्रेष्ठ ब्राह्मण आत्मలకు अलौकिक जन्म की मुबारक के साथ साथ याद प्यार और नमस्ते इటువంటి सर्वश्रेष्ठ ब्राह्मण ఆత్మలకు अलौकिक जन्म दिनोत्सవం యొక్క శుభాకాంక్షలు प्रिय स्मृతులు మరియు नमस्ते सभी अति स्नेही दिल तख्त नशीन बच्चों को पावन शिव जयंती की पद्मा गुणा याद प्यार और मुबारक हो। अति स्नेही हृदय सिंहासन अधिकारी పిల్లలందరికీ పావన శివ జయంతి యొక్క పద్మా గుణాల ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. वरदानमु किसी की कमी कमज़ोरी को ना देख अपने गुण व शक्तियों का सहयोग देने वाले मास्टर दाता भवा. ఎవరి యొక్క లోపము బలహీనతలు చూడకుండా తమ గుణాలు లేక శక్తుల యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ దాతా భవ. मास्टर दाता वो है जो सदा इसी रूहानी भावना में रहते कि सर्व रूहें हमारे समान वर्षे के अधिकारी बन जाए. మాస్టర్ దాతలు ఎవరంటే ఎవరైతే ఈ ఆత్మిక భావనలో ఉంటూ సర్వాత్మలు మా సమానంగా వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అని. किसी की भी कमज़ोरी को ना देख वे अपने धारण किए हुए गुणों का शक्तियों का सहयोग देते हैं. ఎవరి లోపాలు బలహీనతలు చూడకుండా వారు తమ ధారణ చేసిన గుణాలని శక్తులని సహయోగం ఇస్తారు. ఏ ऐसा ही है వీరింతే. ఈ భావనకి బదులుగా నేను వీరిని బాబా సమానంగా తయారు చేయాలి అనే శుభభావన ఉండాలి. సాత్ సాత్ యహీ శ్రేష్ఠ కామనా హో, అలాగే ఈ శ్రేష్ఠ కామన ఉండాలి. ఏ సర్వ ఆత్మాయే కంగాల్ దుఃఖీ అశాంత సే సదా శాంत सुख स्वरूप मालामाल बन जाए तब कहेंगे मास्टर दाता. ఈ ఆత్మలందరూ అనాథలు, దుఃఖీ, అశాంతి నుంచి సదా శాంతంగా సుఖ స్వరూపంగా సంపన్నంగా అవ్వాలి అని. అప్పుడే మాస్టర్ దాతలని అంటారు. స్లోగన్ मनसा वाचा कर्मणा सेवा करने वाले ही निरंतर सेवाधारी हैं. మనసా వాచ కర్మణ సేవ చేసేవారే నిరంతర సేవాధారీలు. వారి యొక్క ప్రతి శ్వాసలో సేవ ఇమిడి ఉంటుంది. విశేష సూచన, आज मास का तीसरा रविवार अंतर्राष्ट्रीय योग दिवस है. बाबा के सभी बच्चे साय 6:30 बजे से 7:30 बजे तक विशेष अपने आकारी स्वरूप में स्थित हो बाप दादा के साथ ऊंची लाइट की पहाड़ी पर खड़े हो पूरे विश्व को पवित्रता की किरणें देकर प्रकृति सहित सर्वात्माओं को सतो प्रधान बनाने की सेवा करें. ఈరోజు విశేషంగా 3వ ఆదివారం మెడిటేషన్ డే. ఈరోజు బాబా పిల్లలందరూ కూడా సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా మీ ఆకారీ స్వరూపంలో స్థితులై బాప్ దాదాతో పాటు ఉన్నతమైన లైట్ పర్వతంపై నిలబడి పూర్తి విశ్వానికి పవిత్రత కిరణాలిచ్చి ప్రకృతి సహితంగా ఆత్మలందరినీ సతో ప్రధానంగా తయారు చేసే సేవ చేయండి. థ్యాంక్ యూ. ఓం శాంతి.